అనగనగా అది ఒక అందమైన పల్లెటూరు. ప్రశాంతమైన వాతావరణం, వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ రంగయ్య అనే వ్యక్తి తన పనులన్నీ వేళ్లతో ఎంతో సులువుగా చేసుకునేవాడు. అకస్మాత్తుగా వేళ్ల మధ్య గొడవ మొదలైంది. పుట్టని వేలు అంది, నేను లేకపోతే ఏ పని జరగదు, అందుకే నేనే గొప్ప అంది. ఇంతలో నడుము వేలు నవ్వి, మీ అందరికంటే ఎత్తైన వాడిని నేను, కాబట్టి నేనే అందరికంటే ఉత్తముణ్ణి అంది. చూపుడు వేలు అంది, ఏది ఎక్కడ ఉందో చూపించేది నేను, కాబట్టి నా అంత గొప్పవారు ఎవరూ లేరు అన్నది. ఉంగరపు వేలు గర్వంగా ఇలా అంది, బంగారు రత్నాలుతో చేసిన ఉంగరాలు ముందుగా నన్నే అలంకరిస్తాయి, కాబట్టి నేనే గొప్ప అంది. చివరిగా చిటికెన వేలు ఇలా అంది, మనం దేవుడికి మొక్కుతున్నప్పుడు అందరికంటే ముందు ఉండేది నేను, కాబట్టి నేనే గొప్ప అంది. వేళ్ళు ఒకదానికొకటి సాయం చేసుకోవడం మానేసే. పాపం రంగయ్య అన్నం తినడానికి కూడా వీలు లేకుండా ఉంది తన పరిస్థితి. అన్నం తినక తను నీరసించిపోయాడు. చివరికి వేళ్లకు బుద్ధి వచ్చి మనం విడిపోతే ఎవ్వరికీ ప్రయోజనం లేదని తెలుసుకున్నాయి. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనమంతా ఒకటే, అందరం కలిసి ఉంటేనే బతకగలం. గుర్తుంచుకోండి, కలిసి ఉంటే కలదు సుఖం. ఉంటా మరి, జాగ్రత్త.